ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిపి 2వ వచనం చదువు. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మూడవ వచనం అందరం చదువుదాము. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురిగొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యం మీదనే మన మనస్సును స్థిరపరచుకుందాం. పౌలు యవనుడైన తిమోతికి ఒక మంచి సలహాను, లేదంటే అతనికి అవసరమైనటువంటి ఒక హెచ్చరికను చేస్తూ ఉన్నాడు. మనము సంపూర్ణమైన మాన్యత అంటే గౌరవము కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థనలు చేయవలనని హెచ్చరిస్తున్నాను అన్నాడు. ఒక ప్రార్థనే కాదు, అక్కడ ఇంకా విజ్ఞాపనలు, యాచనలు, ఇవి కృతజ్ఞతాస్తుతులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయము. ఇది మంచిది, మన రక్షకుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. అంటే దేవుని దృష్టికి అన్నీ అనుకూలం కాదు, కొన్ని అనుకూలం. అందులో అనుకూలమైన దానిలో శ్రేష్టమైనది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయడం. ఎవరైతే ఈ గురి కలిగి ఉంటారో వారి జీవితములో మాన్యత కలిగి ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, సుఖముగా ఉంటారు. అంటే పరిస్థితులు వ్యతిరేకం అవ్వవని కాదు, అందులోనూ దేవుడు వారికి ఆధిక్యతను అనుగ్రహిస్తూ ఉంటాడు. తిమోతి ఎఫెస్సులో ఉన్నాడు. ఎఫెస్సు గురించి, ఎఫెస్సు పరిస్థితుల గురించి పౌలు ఏమంటాడంటే, నేను ఇక్కడ మృగములతో పోరాడుతున్నాను అంటాడు. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అన్నాడు. నాడే కాదు, నేడు కూడా స్థానిక సార్వత్రిక సంఘాలన్నీ ఒక రిక్కమ్మ గర్భములాగా ఉన్నాయి. ఆ గర్భములోనే శరీరానుసారులు ఉన్నారు, ఆ గర్భములోనే ఆత్మానుసారులు ఉన్నారు. రిక్కమ్మ గర్భములో ఉన్న కవల పిల్లలకు ఏం తెలియదు, పిండాలు అయినా సరే వారు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉన్నారు. ఈనాడు కూడా సంఘంలో ఆత్మానుసారులతో శరీరులు, శరీరానుసారులతో ఆత్మానుసారులు పెరుగులాడుతూనే ఉంటారు. ఎప్పుడు పోరాటం. ఒక రోజుకి అయిపోదు, ఒక నెలకు అయిపోదు, సంవత్సరానికి అయిపోదు. ఇది అయిపోయింది అనుకుంటే కొత్తదోటి వస్తుంది, ఇంకొకటి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటి మధ్య జయం పొందాలంటే ఒకే ఒక మార్గం, మన రక్షకుడికి అనుకూలమైనటువంటి మంచిదైన ప్రార్థన మనమే. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ప్రతి అంశం దేవుని సన్నిధికి వెళుతుందో అప్పుడు ఆయన దాన్ని సర్వభౌమ అధికారి కాబట్టి పట్టించుకొని కార్యం చేస్తాడు. అందుకే
దేవుని ప్రియులందరికీ దేవుడు ఏం చెప్తాడంటే, మీరు దేనిని గురించి చింతించకుడి అంటాడు. ఆ మాట ఎప్పుడూ మన హృదయంలో పెట్టుకుంటూ ఉండాలి, దాన్ని మర్చిపోకూడదు. పరిస్థితులన్నీ ఎదురైనప్పుడు మనం చింతపడడమే ముందు ఆరంభిస్తూ ఉంటాం. అయితే ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చూడండి, ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక, అక్కడ దేవుడు అంటున్నాడు, మీరు దేని గురించి చింతపడద్దు, విజ్ఞాపన చేయండి అని మాత్రం చెప్తా ఉన్నాడు. 6వ వచనం చదవండి, 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, ప్రతి విషయం, చిన్నదని పెద్దదని, అవసరమైనదని అవసరం లేనిదని కాదు, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడం. ఇలా చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే, ప్రభువు సమీపముగా ఉన్నాడు, మీ సహనం సకల జనులకు తెలుస్తుంది. అంతేకాదు, సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకును మీ హృదయ తలంపులకును కావలిగా ఉండడం. మనకు చింతపడదు. ప్రార్థించే వారికి చింత అనేది దూరం అవుతూ ఉంటుంది. ప్రార్థన చేయని వారికి చింత అనేది హృదయంలో ఆవరిస్తూ ఉంటుంది. అందుకే ప్రార్థన ఆయుధంగా కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతి అంశం ప్రార్థించాలి, కుటుంబముగా ప్రార్థించాలి, సంఘముగా ప్రార్థనలో గడుపుతూ రావాలి. ప్రతి చిన్న విషయం ప్రభు పాదాల చింతకు వెళ్ళిపోతూ ఉండాలి. మనకు దేవుడు చెప్పిన మాటల్లో మొదటి మాట ఏంటంటే, ఇంక చింతపడకుడి అని. రెండవ మాట ఏంటంటే, దిగులు పడకుడి అన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చదవండి. 6 నుంచి సహాయం చేయండి. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణముకు యుద్ధకు రప్పించి వారికి ఇలాగూ హెచ్చరిక చేసెను, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. ఎప్పుడైతే రాజైన హిజ్కియా ఈ మాటలు చెప్పారో, ఆయన మాటలు విన్న వారందరూ దేవుని యందు నమ్మిక ఉంచారు. అసలు శత్రువు ఎప్పుడొచ్చాడంటే 32వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత. మనము కొన్ని సందర్భాలు దేవునికి ప్రతికూలంగా ఉన్నాం కాబట్టి పరిస్థితులు ఎదురవుతున్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే, మనం దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే శత్రువు వస్తాడు. నమ్మకమైన చర్య హిజ్కియా చేశాడు. మందిరం బాగు చేశాడు, క్రమపరిచాడు, లేవీయులు, యాజకులు, ధర్మశాస్త్రం ఇవన్నీ చక్కపరిచాడు. అప్పుడు సన్హెరేబు, మరి అష్షూరు రాజు హిజ్కియా మీదకి దండెత్తి వచ్చాడు. రావడమే కాదు, వారు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, ప్రజల హృదయాలను దిగులుపరిచారు, ఎంతో బాధాకరమైన పరిస్థితులను కల్పించారు. కానీ హిజ్కియా దేవుణ్ణి నమ్ముకున్నాడుగా. దిగులు పడకుడి అని చెప్పాడు ప్రజలకు, తాను దిగులు పడ్డా ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ముక్కుకు గాలం తగిలించి ఏ రీతిగా అయితే అతడు వచ్చాడో ఆ రీతిగానే దేవుడు అతన్ని పంపించేశాడు. ఇక్కడ యెషయా ప్రార్థన చేశారు, దేవుడు ఆ మనవి ఆలకించాడు. 20వ వచనం చదవండి. 20వ వచనం. రాజైన హిజ్కియాయు యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థన చేసి
చూచి మొరపెట్టగా ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా దేవుడు ఒక దూతను పంపించాడు. అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను అన్నాడు. ఆ దూత ఆ సేనలో ఉన్న పరాక్రమశాలందరినీ కూడా హతం చేసింది. మరి దేవుడు హిజ్కియాకు కృపనిచ్చాడు, గొప్ప కార్యం చేశాడు. మనం ఇంటికి వెళ్ళాక ఈ విషయాలన్నీ చదివితే వారి ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో మనకు అర్థమవుతుంటుంది. మనం ఎవరితో పోరాడలేము, ఎవరిని గెలవలేము, కానీ దేవుడు పోట్లాడతాడు, దేవుడు గెలుస్తాడు. ఎందుకంటే దేవునికి అనుకూలంగా మనం ఉన్నప్పుడు శత్రు కార్యాలన్నీ ఆయన లయపరిచేవాడిగా ఉంటాడు. మొదట చింతపడకుడి అన్నాడు, రెండవదిగా దిగులు పడకుడి అన్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండంలో గమనిస్తే మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అన్నాడు. యెహోషువతో అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, దిగులు పడకు అని చెప్తూ వచ్చాడు. అట్లు దేవుడు దిగులు మన దరికి కూడా చేరకూడదని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా మన హృదయాలను కలవరపడనీయకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అన్నాడు. కాబట్టి కలవరం ఎంతో కృంగుదలను కలుగజేస్తూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, చింతపడద్దు, దిగులు పడద్దు, కలవర పడకూడదు. ఈ మూడు విషయాలను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, చేస్తూ ఉన్నాడు. అయినా సరే ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికి కలవరంగా ఉంటుంది, ఒక రకమైన భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అయితే ముందే ప్రార్థనతో మనం సిద్ధపడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేవుడు ఆయత్తపరుస్తాడు. ఆయనకు అనుకూలంగా ఆయన చిత్త ప్రకారంగా మనం ఉన్నాం కాబట్టి దేని గురించి మనం భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ఈ అనుభవం పొందుతున్నామా? ఈ పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? ఆత్మానుసారంగా క్రమముగా ఆయనకు మహిమకరంగా ప్రతిదీ జరగాలి. ఎప్పుడైతే అలా జరుగుతుందో దేవుడు మహిమనందుతాడు, తన తేజస్సును తన మందిరం మీదకి తీసుకొస్తాడు. కాబట్టి తెలియక అజ్ఞానంలో అపవాది చేత పట్టబడిన వారిని మనం విమోచించేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ వారు విమోచింపబడరు అని అంటే వారు శత్రువు ద్వారా ఎన్నో గాయాల పాలవుతారు. అయితే మనమైతే దేవుని యథార్థంగా గణపరిచి ఆయనకు అనుకూలంగా నడిచినప్పుడు చింత, దిగులు, కలవరం పారిపోతుంది, విజయం వస్తుంది, గౌరవం దక్కుతుంది, సమాధాన నెమ్మదిల చేత దేవుడు నింపుతాడు. అటు అలాంటి ఆధిక్యతను అపేక్షిద్దాం. ఈ కొద్ది స్వల్ప వర్తమానాన్ని దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.